అతి త్వరలో మరికొన్ని రోజులలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించి దాదాపుగా 1123 పోస్టులకు గాను మనం ఎగ్జామ్ రాయబోతా ఉన్నాం. ఈ ఎగ్జామ్లో కొన్ని వేల మంది లక్షల మంది పోటీదారులుగా ఉన్నారు. ఆ క్రమంలో మనం ఆకుంఠిత దీక్షతో కష్టపడితే మరికొద్ది రోజులలో ఫలితం తేలి విజయాన్ని అందుకొని ఉత్సాహవంతులు కావడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఒక చిన్న సజెషన్. అసలు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, మనం ఏ విధంగా ఎగ్జామ్ లో ఆన్సర్ చేయగలగాల అనేటువంటి అంశం నుండి ఒక చిన్న సజెషన్ అంతే. సో సాధారణంగా నా అభిప్రాయం ప్రకారం ఉద్యోగాన్ని సాధించడం చాలా వరకు ఈజీ. ఎందుకంటే సైదుల్ సార్ ఏంది ఇలా చెప్తున్నాడు, ఉద్యోగం సాధించడం నిజంగానే అంత ఈజీనా అంటే సాధ్యమే. కాకపోతే ఎనాలిసిస్ అనేటువంటి పవర్ ఉండాలా. ఎనాలిసిస్ చేయగలిగేటువంటి భావన ఉంటే అది సాధించడం పెద్ద హార్డ్ ఏం కాదు. సో మనం ఒక 4 గంటలు అధ్యయనం చేసినటువంటి అంశాలని 1 గంట సేపట్లో మెమరీ వేసుకొని సో ఏమేమి అధ్యయనం చేశాం, ఎంతవరకు గ్రాస్పింగ్ అయింది అని చెప్పేసి మనలో మనమే మెమరీ వేసుకుంటా ఉంటే ఈజీగా అర్థమైపోతుంది. సో ఆ క్రమంలో భాగంగా ఆ విధంగా మెమరీ చేసుకునేటువంటి తత్వాన్ని కొనసాగించాలా, ఎనాలిసిస్ చేయాలా. ఉదాహరణకు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్ ఈ అంశానికి షూటబులా కాదా, ఇది తప్పు అయితే దాన్ని తప్పు చేయాలా, డిలీట్ చేయాలా అంశాన్ని. ఇంకొకటి కూడా తప్పుగా ఉన్నది దాన్ని కూడా తీసేయాలా. రెండింటి అంశాల మధ్య బాగా వేరియేషన్ కొనసాగుతూ ఉంటుంది. సో రెండిట్లో కాన్ఫిడెన్స్ దేనికైతే ఎక్కువగా ఉంటుందో దాన్ని ఆన్సర్గా మలుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఆ క్రమంలో ఉద్యోగం సాధించవచ్చు. సో ఇప్పుడు అది సాధ్యమేనా అని కొంతమంది అపోహపడుతూ ఉంటారు. అపోహపడాల్సిన అవసరం లేదు. ఆకాశంలో ఎగిరేటువంటి పక్షి కొన్ని వేల కిలోమీటర్లు రెక్కల మీదున ఎగురుతూ తన జీవన గమనాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. దానికి సాధ్యమైనప్పుడు మానవ మనుగడను సాధించడానికి మనం ఉద్యోగం సాధించడం పెద్ద హార్డ్ ఏం కాదు. మహాసముద్రంలో ఈదేటువంటి చేప తన మొప్పల సహాయంతో కొన్ని వేల కిలోమీటర్లు ఈదుతూ వెళ్తుంది. సో మనం కొద్దిగా కష్టపడి ఆ ఉద్యోగాన్ని సాధించడం పెద్ద హార్డ్ ఏం కాదు. మనం అనుకోవాలా నేను ఇది సాధిస్తాను అనే కాన్ఫిడెన్స్ 100% నీ మనస్సులో కనుక దృఢీకరించుకోబడితే 100% అది ఈజీగా సాధించడం సాధ్యమే. ఓకేనండి. సో కాబట్టి ఉద్యోగం సాధించవచ్చు, పెద్ద హార్డ్ ఏం కాదు. మీరు అదే భావనను మనస్సులో మెదలాడుతూ మనం కూర్చున్నా, తింటున్నా, పడుకున్నా మన మనస్సులో గనక ఆ ఉద్యోగం ఎగ్జామ్ అనేటువంటి థాట్స్ దృఢీకరించబడితే ఈజీగా మనం అది సాధించడం సాధ్యమే. సో మనం అనుకున్న లక్ష్యాన్ని ఈజీగా సాధించవచ్చు. సో కాబట్టి ఆ దిశగా అడుగులు వేయండి. ఓకేనండి. సో ఇప్పుడు మనకు అతి త్వరలో జరగబోయేటువంటి డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు హిస్టరీ అనేటువంటి అంశం నుండి ఏ రకమైనటువంటి క్వశ్చన్లు అడగడానికి ఆస్కారం ఉన్నది అనేటువంటి అంశాన్ని మీకు కొంత వివరణాత్మకంగా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. సరే, ఇది చదివితే మాకు ఎగ్జామ్లో 100% అచీవ్ అవుతాయా అంటే కరెక్ట్ కాదు. ఓకేనండి. సాధ్యమైనంత వరకు ఆ వేలో ఉన్నటువంటి అంశాలను అధ్యయనం చేస్తే కనుక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. బహుశా నేను చెప్పేటువంటి అంశాలు కూడా ఒక 3-4 క్వశ్చన్లు రావడానికి ఛాన్స్ ఉంది. సో మిగిలిన అంశాలు కూడా కొద్దిగా టచ్ చేయండి. ఈ అంశాలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 2-3 సార్లు వినడానికి ప్రయత్నం చేయండి. చాలా డెడ్ ఈజీ, రైట్? ఓకే. సో ఆంధ్రుల చరిత్ర. ఇప్పుడు ఆంధ్ర అనేటువంటి ప్రథమస్థావన మొదట ఏ వేదములో కలదు? ఒకటి ఆంధ్ర అనేటువంటి ప్రథమస్థావన వేదాలలో కలవు. వేదాలు ఎన్ని? 4. ఒకటి ఋగ్వేదము, 2 యాజుర్వేదము, 3 సామవేదము, 4 అథర్వణ వేదము. సో ఇప్పుడు వేదాలు 4. ఈ 4 వేదాలలో ఈచ్ వేద ఇస్ డివైడెడ్ టు 4 పార్ట్స్. ఇందులో ప్రతి వేదాన్ని 4 భాగాలుగా వర్గీకరిస్తారు. సంహితలు,
బ్రాహ్మణకాలు, అరణ్యకాలు, నెక్స్ట్ తర్వాత ఉపనిషత్తులు. ఓకేనండి, ప్రతి అంశానికి సంబంధించి సేమ్ ఈ 4 భాగాలని వర్గీకరిస్తారు: సంహితలు, బ్రాహ్మణకాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. వేదాల యొక్క ఆధ్యాత్మిక భావనల గురించి వివరించే వాటిని సంహితలు అంటారు. బ్రాహ్మణకాలు యజ్ఞయాగాల సందర్భంలో గానం చేసే కీర్తనలను బ్రాహ్మణకాలు అంటారు. అరణ్యకాలు అరణ్యాలలో ఏకాంతముగా ఉన్నప్పుడు గానం చేసే కీర్తనల్ని అరణ్యకాలు అంటారు. ఉపనిషత్తులు వేదాల తదనానంతరం వేదాలలో లేనటువంటి అంశాలను అధ్యయనం చేసే కీర్తనలు. వీవి కూడా ఆధ్యాత్మిక భావనలకు సంబంధించినటువంటి అంశాలే. ఏవవి? ఉపనిషత్తులు. సో ఈ బహుశా లాస్ట్ టైం డిజిటల్ అసిస్టెంట్ అనేటువంటి అంశానికి ఎగ్జామ్కి సంబంధించి ఇందులో క్వశ్చన్ అడిగాడు అనుకుంటా. సో కాబట్టి ఒక క్వశ్చన్ రావడానికి వేరియేషన్ చూపుతూ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. మరి ఇందులో ఋగ్వేదము, వేదకాలం నాటి ఆర్యుల జీవన విధానాన్ని గురించి వివరించేటువంటిది ఋగ్వేదం. యజుర్వేదం, యజ్ఞయాగాలను గురించి వివరించే వాటిని యజుర్వేదం అంటారు. సామవేదం, భారతీయ సంగీతాన్ని గురించి తెలియజేసే వేదాన్ని సామవేదం అంటారు. అథర్వణ వేదం, ఆయుర్వేద వైద్యాంశాలను గురించి వివరించే వాటిని అథర్వణ వేదం అంటారు. ఈ అథర్వణ వేదములో మండకోపనిషత్ కలదు. ఈ మండకోపనిషత్తులో సత్యమేవ జయతే అనేటువంటి భావన ప్రస్తావించబడింది. ఇందులో తొలివేద ఆర్యుల గురించి తెలియజేసేది వేదం ఋగ్వేదం. మలివేద ఆర్యుల ప్రజల జీవన విధానాంశాలను ఈ 3 వేదాలు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు? బాలగంగాధర్ తిలక్ అభిప్రాయం ప్రకారం ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుండి రావడం జరిగినది. బాలగంగాధర్ తిలక్ ఎక్కడి నుంచి వచ్చారట? ఆర్కిటిక్ ప్రాంతం నుండి వచ్చారు. స్వామి దయానంద సరస్వతి ఎక్కడి నుంచి వచ్చారట? టిబెట్ అనేటువంటి ప్రదేశం నుండి వచ్చారు అని చెప్పారు. అదేవిధముగా ఎస్ఆర్ రావు అనేటువంటి అతడు సప్త సింధు అనేటువంటి ప్రాంతానికి చెందినవాడు అనే అభిప్రాయాన్ని తెలియజేశాడు. నెక్స్ట్ మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి అతడు ఆర్యులు మధ్యాసియా ప్రాంతానికి చెందినవారు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇందులో ఎవరి వాదన కరెక్ట్ అని చరిత్రకారులు పెద్ద మొత్తంలో చెప్పారు. మ్యాక్స్ ముల్లర్ వాదన కరెక్టు అనే అంశాన్ని పెద్ద మొత్తంలో ఏకీభవించడం జరిగినది. సో ఈ 4 అంశాల నుండి ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉన్నది. రైట్, ఓకేనండి. నెక్స్ట్ తర్వాత సో ఆ క్రమంలో భాగముగా వేదాల తదనానంతరం ఇతిహాసాలు అనేవి మన భారతదేశంలో ప్రముఖ పాత్ర వహించడం జరిగినది. ఇతిహాసాలు, భారతీయ ఇతిహాసాలు 2. ఒకటి రామాయణం, 2 మహాభారతం. రామాయణాన్ని రచించింది వాల్మీకి, మహాభారతాన్ని రచించింది వ్యాసుడు. సో రామాయణం త్రేతాయుగానికి చెందినది. ఈ రామాయణానికి మరొక పేరే ఆది కావ్యం. నెక్స్ట్ అదేవిధముగా మహాభారతం ద్వాపర యుగానికి చెందినది. మహాభారతానికి మరొక పేరే జయ సంహిత. సో ఈ రకమైనటువంటి భావనలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఈ రామాయణ మహాభారతాలలో కూడా మన తెలుగువారి ప్రస్తావన, ఆంధ్రుల ప్రస్తావన ఉండడం జరిగినది. అదే క్రమంలో జైన బౌద్ధ గ్రంథాలలో కూడా ఆంధ్రుల ప్రస్తావన ఉండడం జరిగినది. అదేవిధముగా పురాణాలలో కూడా మత్స్య పురాణం, వాయుపురాణం, భాగవత పురాణం, బ్రహ్మాండ పురాణం, పురాణాలు మొత్తం 18. ఈ 18 పురాణాలలో కూడా ఆంధ్రుల ప్రస్తావన ఉండడం జరిగినది. సో ఈ క్రమంలో భాగముగా ఆంధ్రులు
ఈ ఆంధ్రులు అనేటువంటి మన తెలుగువారిని రాజకీయంగా మొదటగా పరిపాలించిన వారు శాతవాహనులు. ఒకటి రాజకీయంగా మొదటగా పరిపాలించిన వారు శాతవాహనులు. ఈ శాతవాహనుల జన్మస్థలం మన ఆంధ్ర ప్రాంతమే అని గుత్తి వెంకట్రావు, బార్నెట్, బార్జెస్, బిఎస్ఎల్ హనుమంతరావు, ఎం రామారావు అనేటువంటి అనేక మంది అభ్యర్థులు పరిశోధన చేసి శాతవాహనులు ఆంధ్రులే అని ధృవీకరించడం జరిగినది. మరి వీరి యొక్క జన్మస్థలం ఏమిటి? మన ఆంధ్ర ప్రాంతమే. వీరి యొక్క వర్ణం ఏమిటి? బ్రాహ్మణులని కొంతమంది, క్షత్రియులని కొంతమంది, ఇట్లా వివిధ రకాల భావనలు నిర్వహించారు. ఎనీహా ఏదేమైనప్పటికీ శాతవాహనులు అనేటువంటి వారు బ్రాహ్మణాస్. రైట్, ఓకే. మరి ఈ శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరు? శ్రీముఖుడు అనేటువంటి అతడు. ఒకటి శాతవాహన రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు. ఇతడు మొదట జైన మతానికి సంబంధించిన వ్యక్తి, ఆ తర్వాత శైవ మతాన్ని స్వీకరించడం జరుగుతుంది. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ శ్రీముఖుడు సమకాలీనుడైనటువంటి జైన మతాచార్యుడు కొండకుందాచార్యుడు అని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. ఇతడి యొక్క కొండకుందాచార్యుడి యొక్క నివాస స్థానం అనంతపురం జిల్లాలోనే కొనకండ్ల అనేటువంటి ప్రదేశం. సో ఆ క్రమంలో అతని యొక్క ప్రభావం ఉండి శ్రీముఖుడు జైన మతాన్ని స్వీకరించి ఉండవచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత ఇతడు శైవ మతాన్ని స్వీకరించాడు. శ్రీముఖుడు అనేటువంటి అతడు కరీంనగర్ జిల్లాలోనే కోటిలింగాల అనేటువంటి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేశారు అని చెప్పడానికి ఆనవాళ్ళు ఉన్నాయి. ఇక ఇతని తదనంతరం వచ్చేటువంటి అతడు మొదటి కృష్ణుడు. బహుశా డిజిటల్ అసిస్టెంట్ ఇతర ఉద్యోగాలకు జనరల్ స్టడీస్ విభాగంలో ఇంతకంటే డెప్త్గా ఏం అడగడు. మీరు గ్రూప్ 1నో గ్రూప్ 2నో చదువుతున్నప్పుడు చాలా డెప్త్గా అధ్యయనం చేయాలా. ఒకటి చాలా డెప్త్గా అధ్యయనం చేయాలా. రైట్, ఓకే. సో ఆ క్రమంలో మొదటి కృష్ణుడు, ఈ మొదటి కృష్ణుడు అనేటువంటి అతడు ఇతడి కాలంలో దక్కన్లో భాగవత మతం అనే మతం వ్యాప్తి గావించబడడం జరిగింది. బహుశా డిజిటల్ అసిస్టెంట్ అభ్యర్థులకు లాస్ట్ టైం ఈ క్వశ్చన్ అడిగినట్లు గుర్తు. దక్కన్లో భాగవత మతం ఏ శాతవాహన రాజు కాలంలో వ్యాప్తి గావించడం జరిగినది అంటే మొదటి కృష్ణుడు లేదా కనహ కాలంలో వ్యాప్తి గావించబడడం జరిగినది. నెక్స్ట్ తర్వాత ఇక ఈ కాలంలో ఈ శాతవాహనుల పరిపాలనా కాలంలో మొదటి కృష్ణుడు, ఆ తర్వాత మొదటి శాతకర్ణి. సాధారణంగా శాతవాహనుల్ని 2 భాగాలుగా వర్గీకరిస్తారు. తొలి శాతవాహనులు, మలి శాతవాహనులు. ఈ తొలి శాతవాహనుల్లో గొప్పవాడు మొదటి శాతకర్ణి. శాతవాహన రాజుల వరుస క్రమంలో 3వ రాజు. 24 సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగినది మొదటి శాతకర్ణి. 24 ఇయర్స్, దాదాపు 24 సంవత్సరాలు పరిపాలించాడు మొదటి శాతకర్ణి. ఈ మొదటి శాతకర్ణి గొప్పతనాన్ని గురించి తెలుపుతూ ఇతని భార్య నాగానిక అనేటువంటి ఆమె, ఒకటి ఇతని భార్య నాగానిక నానాగఢ్ అనేటువంటి శాసనాన్ని వేయించడం జరిగినది. ఈ నానాగఢ్ శాసనం ఏ భాషలో అండి? ప్రాకృత భాషలో కలదు. ఒకటి ప్రాకృత భాషలో కలదు. ఆంధ్రదేశ చరిత్రలో యజ్ఞయాగాలు నిర్వహించిన తొలిరాజు మొదటి శాతకర్ణి. ఈ మొదటి శాతకర్ణి అనేటువంటి అతడు ఉజ్జయిని అనేటువంటి నగరాన్ని ఆక్రమించి ఈ నగర చిహ్నముతో నాణేలను ముద్రించడం జరిగినది. ఒకటి
ఉజ్జయిని నగర చిహ్నముతో నాణ్యాలను ముద్రించాడు మొదటి శాతకర్ణి. ఇతని గొప్పతనాన్ని గురించి తెలుపుతూ నాగానిక అనే ఆమె నానాగఢ్ శాస్త్రములో ప్రాకృత భాషలో మొదటి శాతకర్ణి గొప్పతనాన్ని వివరించడం జరిగినది. ఈ మొదటి శాతకర్ణి ఆనాటి సమకాలీన రాజులు శుంగ వంశానికి చెందిన పుష్యమిత్ర శుంగుడు, ఇండో గ్రీకుల రాజు అయిన మినాండర్, కళింగ రాజు అయినటువంటి కారావేలుడు అనేటువంటి వారు ఇతని యొక్క సమకాలీనులు. ఒకటి శుంగ, ఎవరైనా ప్రధానముగా పుష్యమిత్ర శుంగుడు. నెక్స్ట్ మినాండర్. నెక్స్ట్ ఆ తర్వాత కళింగ రాజు కారావేలుడు ఇతని యొక్క సమకాలీనులు. ఈయన శుంగరాజ్య స్థాపకుడు. ఈయన ఇండో గ్రీకు రాజులలో గొప్పవాడు, బౌద్ధ మతాన్ని స్వీకరించిన ఇండో గ్రీకు రాజు. ఈయన హతిగుంప అనేటువంటి శాసనాన్ని వేయించడం జరిగినది. ఒకరండి హతిగుంప అనేటువంటి శాసనం వేయించాడు ఎవరైనా కారావేలుడు. నెక్స్ట్ తర్వాత ఆ మొదటి శాతకర్ణి తర్వాత రాజ్యానికి పాలకుడిగా అతని కుమారుడు రావడం, అతడు అసమర్థుడు కావడం, ఆ తదుపరి రెండో శాతకర్ణి అనేటువంటి అతడు రాజ్యానికి పాలకుడిగా రావడం జరిగినది. రెండవ శాతకర్ణి శాతవాహన రాజ్య చరిత్రలో అత్యధిక కాలం పరిపాలన చేసిన రాజు రెండో శాతకర్ణి. ఎన్ని సంవత్సరాలు? దాదాపుగా 56 సంవత్సరాలు పరిపాలించాడు శాతకర్ణి 2. ఇతడు కళింగపై దండయాత్ర చేసిన తొలి శాతవాహన రాజు. ఒకరిని కళింగపై దండయాత్ర చేసిన తొలి శాతవాహన రాజు రెండో శాతకర్ణి. ఈ రెండో శాతకర్ణి గొప్పతనాన్ని గురించి తెలుపుతూ సాంచి స్తూప శాసనమును వేయించడం జరిగినది. సాంచి స్తూప శాసనాన్ని వేయించాడు ఎవరైనా రెండో శాతకర్ణి అనేటువంటి అతడు. నెక్స్ట్ అదే విధముగా ఇక ఆ తదనానంతరం బిట్టు రావడానికి ఆస్కారం ఉన్న ఏరియా కుంతల శాతకర్ణి. ఇక్కడ నుంచి బిట్టు రావచ్చు. కుంతల శాతకర్ణి నుంచి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉన్నది. 100 దాదాపుగా 99% ఇక్కడ నుంచి కుంతల శాతకర్ణి అనేటువంటి క్యారెక్టర్ నుండి బిట్ రావడానికి ఆస్కారం ఉన్నది. ఇంపార్టెంట్ అంశం. ఈ కుంతల శాతకర్ణి అనేటువంటి అతడు శాతవాహన రాజులలో 13వ రాజు. సాధారణంగా శాతవాహనుల యొక్క రాజభాష ఏమంటే ప్రాకృతం. రాజభాష ప్రాకృతం. కానీ కుంతల శాతకర్ణి కాలంలో రాజభాష సంస్కృతం. ఒకటి కుంతల శాతకర్ణి కాలంలో రాజభాష సంస్కృతం. ఒకటి కుంతల శాతకర్ణి కాలంలో రాజభాష సంస్కృతం ఉండడానికి రీజన్ ఏంది అనంటే, సాధారణంగా ఒక చిన్న విషయాన్ని గమనించండి. నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియాలో మాట్లాడే భాష సంస్కృతం, సౌత్ ఇండియాలో మాట్లాడే భాష ప్రాకృతం. ఇప్పుడు మన రాజు కుంతల శాతకర్ణి సౌత్ ఇండియా. ఈయనకు ఒక ఆలోచన ఉండేది. ఎవరికి? కుంతల శాతకర్ణికి. ఏమి ఆలోచన? సాధారణంగా దక్షిణ భారతదేశంలో ఉన్న యువరాణుల కంటే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి యువరాణులు చాలా అందంగా ఉంటారు అనే ఆలోచన. వెరీ బ్యూటిఫుల్. ఆయన ఆలోచన ఆయనది. సో ఈ క్రమంలో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి యువరాణిని వివాహం చేసుకుంటాడు. ఆమె పేరు మలయవతి. ఒకరిని మలయవతి అనే ఆమెను వివాహం చేసుకుంటాడట ఎవరైనా ఈ కుంతల శాతకర్ణి. మరి ఇప్పుడు ఈ మలయవతికి ఏ భాష వస్తుంది? సంస్కృతం వస్తుంది. కానీ మన రాజుగారికి వచ్చే భాష ఏమిటి? ప్రాకృతం. సో వివాహం జరిగిపోతుంది. ఇప్పుడు సంస్కృతం కాబట్టి రాణి మలయవతి అనేటువంటి ఆమె సాధారణంగా ఇద్దరు వ్యక్తులు వివాహమైన తర్వాత చాలా డేరుగా మాట్లాడే స్వభావం బహుశా నా అభిప్రాయం ప్రకారం స్త్రీమూర్తులకే ఉంటుందని ఏమంటారు. సో నాకు కూడా తెలవదు. సో ఆ క్రమంలో
మలయవతి అనేటువంటి ఆమె సంస్కృత భాషలో ఈ కుంతల శాతకర్ణి అనేటువంటి వ్యక్తితో టకటగా మాట్లాడుతుంది. మనోడికి సంస్కృతం రాదు, బేబే ఏం మాట్లాడడు, కామ్గా ఉంటాడు. సో ఏమిటి పరిస్థితి అని చెప్పేసి కుంతల శాతకర్ణి మలయవతి అనేటువంటి ఆమె ఏం మాట్లాడట్లేదని చెప్పేసి మరికొద్ది నిమిషాలు గంటల తరబడి మళ్ళా మాట్లాడుద్ది. మనోడు ఏం స్పందించడు, మరలా మాట్లాడుద్ది, ఏం స్పందించడు. అసలు ఈయన ఏం మాట్లాడట్లేదు ఏమిటి అని తిట్టడం మొదలుపెట్టుద్దట, బాగా తిడుతుందట. రెస్పాన్స్ కాకపోతే ఏమిటి, స్త్రీమూర్తులు అసలే చులకనగా చూస్తారు. నాకు తెలియదు, అనుభవజ్ఞులకు తెలవాలా. సరే, ఎనీహా మిగిలిన అంశాలు పక్కన పెడదాం. సో ఈ క్రమంలో మలయవతి అనేటువంటి ఆమె సంస్కృతంలో కుంతల శాతకర్ణితో మాట్లాడితే స్పందన లేదు. అప్పుడు కుంతల శాతకర్ణి తన రాజ్యంలో ఉన్నటువంటి కవులని సమావేశపరుస్తాడు. సంస్కృతాన్ని రాజభాషగా కొనసాగిస్తున్నాను, నేను సంస్కృతాన్ని నేర్చుకోవడానికి ఎవరైనా ఈజీగా ఒక పుస్తకాన్ని వ్రాయగలరా అని అంటే అప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు పోటీ పడతారు. ఒక ఆయన సర్వవర్మ అనేటువంటి అతడు, రెండో వ్యక్తి గుణాఢ్యుడు అనేటువంటి వ్యక్తి. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సర్వవర్మ అనేటువంటి అతడు సంస్కృత భాషలో ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని వ్రాయడం జరుగుతుంది. ఏమిటి? కాతంత్రీయ వ్యాకరణము అనేటువంటి గ్రంథం. ఈ గ్రంథం రాజుగారు ఏం చెప్తాడు, 6 నెలల్లో సంస్కృతాన్ని నేర్చుకోవాలా అని చెప్తాడు. ఈ గ్రంథాన్ని సర్వవర్మ రచించిన కాతంత్ర వ్యాకరణ అనే గ్రంథాన్ని ఏ భాషలో ఉంటుంది? సంస్కృత భాషలో ఉంటుంది. 6 నెలలు కాదు, 3 నెలల్లో నేర్చుకునే విధంగా ఉంటుంది. సో ఈ గ్రంథం అంత అద్భుతంగా ఉంటుంది. గుణాఢ్యుడు ఈ గ్రంథాన్ని అధ్యయనం చేస్తాడు. ఇంతకంటే ఈజీ భాషలో నేను పుస్తకాన్ని రాయలేనని, ఎవరికి అర్థం కాని భాషలో బృహత్కథ అనేటువంటి గ్రంథాన్ని వ్రాయటం జరుగుతుంది. ఏ భాషలో? పైశాచిక భాషలో బృహత్కథ అనేటువంటి గ్రంథాన్ని వ్రాస్తాడు గుణాఢ్యుడు. ఓకేనండి. సో ఈ క్రమంలో కుంతల శాతకర్ణి అనేటువంటి అతడు సర్వవర్మ కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథాన్ని అధ్యయనం చేసి సంస్కృతాన్ని నేర్చుకొని ఇక చాలా చక్కటి జీవనాన్ని గడుపుతూ ఉంటారు. ఈ పరిస్థితులలో ఈ కుంతల శాతకర్ణి మలయవతి అనేటువంటి ఆమెతో కరిర్త అనేటువంటి క్రీడలో పాల్గొనడం జరుగుతుంది. ఈ కరిర్త అనేటువంటి మరి అదేం క్రీడ నాకైతే తెలియదు. ఈ కరిర్త అనేటువంటి క్రీడలో పాల్గొనడం వల్ల మలయవతి అనేటువంటి ఆమె మరణం గావించబడటం జరిగినది. సో ఇక్కడ మనకి మెయిన్ అంశం ఏమిటి? సంస్కృత భాషను రాజభాషగా కొనసాగించిన శాతవాహన రాజు ఎవరు? ఇది మెయిన్ ఇంపార్టెన్స్. సంస్కృత భాషను రాజభాషగా కొనసాగించిన శాతవాహన రాజు ఎవరు? కుంతల శాతకర్ణి. ఓకేనండి. కుంతల శాతకర్ణి కాలంలో ప్రముఖ సంస్కృత కవి ఎవరు? సర్వవర్మ. సర్వవర్మ సంస్కృతంలో రాసిన గ్రంథం ఏమిటి? కాతంత్ర వ్యాకరణం. ఓకేనండి. మరొక కవి ఎవరు? గుణాఢ్యుడు. గుణాఢ్యుడు రచించిన గ్రంథం ఏమిటి? బృహత్కథ. ఏ భాషలో కలదు? పైశాచిక భాషలో కలదు. దాన్నే దేశీ భాష అంటారు, స్థానిక భాష ఒక రకంగా. రైట్. మనం చెప్పేటప్పుడు వివరణాత్మకంగా చెబుతాం. దేశీ భాష అంటే ఏంది, అసలు స్థానిక భాష అంటే ఏంది, ఆ క్రమంలో తెలుగు భాష ఏ విధంగా ఆవిర్భవించింది అనేటువంటి అంశాలు తర్వాత చూద్దాం. నెక్స్ట్ తర్వాత ఈ కుంతల శాతకర్ణి తర్వాత మొదటి పులోమావి. పులోమావి అనేటువంటి పదము కూడా దేశీ భాషా పదం. ఓకేనండి, దేశీ భాషా పదం. పులోమావి అనగా అర్థం గడ్డి నుండి జన్మించినవాడు అని అర్థం. ఓకేనండి, గడ్డి నుండి జన్మించిన వారు అనే అర్థం పులోమావి అంటే. దేశీ భాషా పదనామముతో రాజ్యపాలనకు వచ్చిన శాతవాహన రాజు ఎవరు అని అంటాడు క్వశ్చన్. దేశీ భాష, స్థానిక భాషతో రాజ్యపాలనకు వచ్చినటువంటి శాతవాహన రాజు ఎవరు? మొదటి పులోమావి. పులోమావి అనగా
గడ్డి నుండి జన్మించినవాడు అని అర్థం. ఈయన శాతవాహన రాజుల వరుస క్రమంలో 15వ రాజు. పాటలీపుత్రం అనే ప్రాంతాన్ని ఆక్రమించడం జరుగుతుందట. ఎవరిని ఓడించి? సుశర్మ అనే కాన్వా వంశపు రాజును ఓడించి. ఓకేనండి, సుశర్మ అనేటువంటి కాన్వా వంశపు రాజును ఓడించి పాటలీపుత్రం అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని మొదటి పులోమావి 10 నుండి 11 సంవత్సరాల పాటు రాజ్యపాలన చేయడం జరుగుతుందట. నెక్స్ట్ తర్వాత ఆ క్రమంలో చెప్పుకోదగినటువంటి అతడు హాలుడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ హాలుడు శాతవాహన రాజుల వరుస క్రమంలో 17వ రాజు. హాలుడు హాలుడి యొక్క పాలనా కాలంలో ప్రాకృత భాషలో స్వర్ణయుగం అంటారు. ఈ హాలుడు ప్రాకృత భాషలో స్వర్ణయుగం 17వ శాతవాహన రాజుగా రాజ్య పరిపాలన నిర్వహించడం జరుగుతుంది. ఈ హాలుడు అనేటువంటి అతడు రాజ్య పరిపాలన నిర్వహించేటువంటి సందర్భంలో గాథా సప్తశతి అనే గ్రంథాన్ని వ్రాయటం జరుగుతుంది. ఈ గ్రంథంలో శ్లోకాల సంఖ్య 700. ఒకటి ఏ భాషలో? ప్రాకృత భాషలో గాథా సప్తశతి అనే గ్రంథాన్ని వ్రాయడం జరుగుతుంది. ఎవరైనా? హాలుడు. హాలుడు రచించినటువంటి గాథా సప్తశతి అనే గ్రంథం ఎన్ని శ్లోకాలు ఉంటాయి అంటున్నాం? 700 శ్లోకాలు ప్రాకృత భాషలో. ఈ 700 శ్లోకాలలో ఆనాటి సాంఘిక పరిస్థితులు ఈ గ్రంథాలలో కలవు. ఒకరంటే ఆనాటి సాంఘిక పరిస్థితులు ఈ గ్రంథములో కలవు. శివుని గురించి, పార్వతి గురించి, గణపతిని గురించి, ఒక రకంగా ఒక్కోసారి బుద్ధుడి గురించి, కొన్ని రకాల పండుగలను గురించి, రాధాకృష్ణుల యొక్క ప్రస్తావనల గురించి, నారాయణుడి ప్రస్తావనల గురించి, ఇటువంటి వ్యక్తుల గురించి, ఆనాటి సాంఘిక పరిస్థితుల గురించి గాథా సప్తశతి అనే గ్రంథాన్ని హాలుడు 700 శ్లోకాలతో వ్రాయటం జరిగినది. నెక్స్ట్ ఈ హాలుడికి ఒకటి హాలుడు అనేటువంటి అతడు గాథా సప్తశతి అనే గ్రంథాన్ని రచించాడు. ఇతడి యొక్క ఆస్థానములో కుతుహాలుడు అనేటువంటి కవి గలడు. కుతుహాలుడు అనేటువంటి అతడు హాలుడి యొక్క వివాహాన్ని గురించి తెలియజేస్తూ లీలావతి పరిణయం అనే గ్రంథాన్ని వ్రాయడం జరిగినది. ఒకటి హాలుడు ఒకానొక సందర్భంలో లీలావతి అనేటువంటి ఆమెను ప్రేమించడం జరుగుతుంది. లీలావతి మరియు హాలుడి యొక్క ప్రణయగాథను గురించి వర్ణిస్తూ లీలావతి పరిణయం అనే గ్రంథాన్ని కుతూహలుడు ప్రాకృత భాషలో వ్రాయడం జరుగుతుంది. ఒకటి ఇప్పుడు క్వశ్చన్ అడగొచ్చు, ఏమిటి అంటే లీలావతి పరిణయం అనే గ్రంథంలో హీరో ఎవరు? కథానాయకుడు ఎవరు? హాలుడు. ఒకటి నెక్స్ట్ అదే విధంగా ఇక ఆ తర్వాత చెప్పుకోదగినటువంటి వ్యక్తి గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహన రాజుల వరుస క్రమంలో 23వ రాజు. ఇతడు దాదాపుగా 24 సంవత్సరాలు పరిపాలించడం జరిగినది. ఈ గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహన రాజులందరిలోకెల్లా గొప్పవాడు. ఈ గౌతమీపుత్ర శాతకర్ణి ఆనాడు సమకాలీన రాజులందరినీ ఓడించి రాజ్యాన్ని విస్తరణ గావించడం జరిగినది మన గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ గౌతమీపుత్ర శాతకర్ణి అద్భుతమైనటువంటి పాలకుడు, గొప్పవాడు అని అంటున్నాం. ఈయన కార్లే అనేటువంటి అందమైన విహారాన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. కార్లే అనేటువంటి విహారమును నిర్మాణం చేయడం జరుగుతుంది. జిపిఎస్ గౌతమీపుత్ర శాతకర్ణి. నెక్స్ట్ ఈ గౌతమీపుత్ర శాతకర్ణి తన రాజ్య పాలనా కాలంలో తన యొక్క పాలనా గొప్పతనాన్ని గురించి తెలుపుతూ అతని తల్లి గౌతమి బాలశ్రీ, గమనించాలా, గౌతమీపుత్ర శాతకర్ణి గొప్పతనాన్ని గురించి తెలుపుతూ గౌతమి బాలశ్రీ అనేటువంటి ఆమె. ఇప్పుడు చూడండి, గౌతమి గౌతమి అంటే ఏమిటి?
మాతృ సంజ్ఞలను ఉపయోగించిన తొలి శాతవాహన రాజు గౌతమీపుత్ర శాతకర్ణి. ఒకరండి, తన నామములో మాతృ సంజ్ఞలను ఉపయోగించిన శాతవాహన రాజు గౌతమీపుత్ర శాతకర్ణి. తన పేరు కంటే ముందు తల్లి పేరు పెట్టుకునే ఆచారాన్ని ప్రారంభించిన శాతవాహన రాజు గౌతమీపుత్ర శాతకర్ణి. నెక్స్ట్ అదే విధముగా ఈ గౌతమీపుత్ర శాతకర్ణి గొప్పతనాన్ని గురించి తెలుపుతూ గౌతమి బాలశ్రీ నాసిక్కు శాసనమును వేయించడం జరిగినది. ఏ భాషలో? ప్రాకృత భాషలో వేయించడం జరిగినది. ఒకరండి, నాసిక్కు శాసనమును వేయించడం జరిగింది గౌతమి బాలశ్రీ గౌతమీపుత్ర శాతకర్ణి గొప్పతనాన్ని గురించి తెలుపుతూ. ఈ గౌతమీపుత్ర శాతకర్ణిని ఆ శాసనములో ఏకబ్రహ్మణ ఆగమ నిలయ వర్ణ సాంకర్య నిరోధక ఒకరిని క్షహరాట వంశ నిరావశేషకార త్రిసముద్ర తోయపీత వాహన అనేటువంటి బిరుదులతో గౌతమీపుత్ర శాతకర్ణిని తన తల్లి గౌతమి బాలశ్రీ పొగడడం జరుగుతుంది. ఈ గౌతమీపుత్ర శాతకర్ణి నహపానుడు అనేటువంటి రాజుని ఓడిస్తాడు. ఒకరండి, అనేక రకాల నాణ్యాలు శాస్త్రాలు వేయించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత రెండవ పులోమావి లేదా వశిష్ఠ పుత్ర పులోమావి. ఒకరండి, అంటే ఇప్పుడు ఏమిటి? గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క సతీమణి పేరేమిటి? వశిష్ఠ. వశిష్ఠ తల్లి పేరు పెట్టుకునే సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? జిపిఎస్ గౌతమీపుత్ర శాతకర్ణి. సో కాబట్టి ఈ వశిష్ఠపుత్ర పులోమావి లేదా రెండో పులోమావి అంటారు. ఇతడు రాజధాని నగరాన్ని అమరావతి అనే ప్రాంతానికి మార్చడం జరుగుతుంది. ఎవరైనా రెండో పులోమావి ఎక్కడి నుంచి? పైఠాన్ లేదా ప్రతిష్టానపురం అనే ప్రాంతం నుండి రాజధాని మార్పిడి చేసి రాజధాని మారుస్తాడు రెండో పులోమావి. అమరావతి అని అంటున్నాం. అమరావతి అనేటువంటి ప్రాంతానికి రాజధాని నగరాన్ని మార్చాడు కాబట్టి తన్ని నవనగర స్వామి అనే పేరు కలదు. నూతన నగరాన్ని నిర్మాణం చేశాడు కాబట్టి నవనగర స్వామి. దక్షిణ పదస్వామి అనేటువంటి పేరు కూడా కలదు. ఎవరికి? రెండో పులోమావికి. ఇక్కడ ఏ ప్రాంతం రాజధాని నగరం? అమరావతి. అమరావతి ఒకరండి, అమరావతి అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. ఈ రెండో పులోమావి కాలంలో గౌతమి బాలశ్రీ అనే ఆమె నాసిక్ శాసనమును లిఖింప చేయడం జరుగుతుంది. ఒకరండి, ఇక్కడ చూడండి, వాడు క్వశ్చన్ అడుగుతాడు. గౌతమీపుత్ర శాతకర్ణి గొప్పతనాన్ని గురించి తెలిపే నాసిక్ శాసనం ఏ రాజు కాలంలో లిఖించబడింది? ఓకేనండి, ఏ రాజు కాలంలో లిఖించబడింది? రెండవ పులోమావి అనే రాజు కాలంలో లిఖించబడింది. ఎవరేంచారు? గౌతమి బాలశ్రీ. కొడుకు గొప్పతనాన్ని గురించి మనవడి పాలనా కాలంలో గౌతమి బాలశ్రీ వేయిస్తుంది. కాబట్టి గమనించాల. ఎక్కడ ఉన్నది? అమరావతి రాజధానిగా చేసుకొని పరిపాలించేటప్పుడు నాసిక్ శాసనాన్ని ఇస్తుంది గౌతమి బాలశ్రీ. అమరావతి. మరి ఇంతకీ ఈ అమరావతికి మరొక పేరేమిటి? ధాన్యాకటకము, ధరణి కోట. ఇటీవల కాలంలో రాజధాని అనేటువంటి అంశం మధ్య అమరావతి అనేటువంటి ప్రాంతానికి సంబంధించి వివిధ రకాలైనటువంటి భావనలు రేజ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. ఈ అమరావతి అనేటువంటి స్తూపాన్ని, అమరావతి స్తూపాన్ని మొదటగా నిర్మించిన రాజు అశోకుడు. దానిని విస్తృతపరిచినటువంటి రాజు రెండవ పులోమావి. ఒకరండి, ఈ అమరావతి స్తూపాన్ని ఎలుగులోకి తీసుకొచ్చినది కాల్నాల్ మెకంజీ. ఏ సంవత్సరంలో?
క్రీస్తు శకం 1797 సంవత్సరంలో. అమరావతి స్తూపాన్ని మొదట లేసింది ఎవరు? అశోకుడు. ఆ స్తూపాన్ని బాగా విస్తృతపరిచింది ఎవరు? రెండో పులోమావి. దాన్ని ఎలుగులోకి తీసుకొచ్చింది ఎవరు? కాల్నల్ మెకాంజీ. ఏ సంవత్సరంలో? 1797. గుర్తుండాల. నెక్స్ట్ తర్వాత సో ఆ క్రమంలో భాగముగా వశిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి, ఈయన కూడా గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క రెండో కుమారుడు. ఇతడి కాలంలో ద్విభాష నాణ్యాలు ముద్రించబడినవి. ఒకరిని వశిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి కాలంలో ద్విభాషా నాణ్యాలు ముద్రించబడడం జరిగినది. అదొకటి కొద్దిగా మెయిన్ ఇంపార్టెంట్. శక రుద్రధాముడి యొక్క కుమార్తెని వివాహం చేసుకుంటాడు వశిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి. నెక్స్ట్ తర్వాత చెప్పుకోదగినటువంటి అతడు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇతడు శాతవాహన రాజుల వరుస క్రమంలో 27వ రాజు. ఇతడు చిన్న గంజాం అనే శాసనమును వేయించడం జరిగినది. ఇతడు తెరచాపగల నాణ్యాలు వేయించాడు. తెరచాపగల నాణ్యాలు, నౌకా చిహ్నము గల నాణ్యాలు, 2 పడవలు గల నాణ్యాలు, 2 తెరచాపగల నాణ్యాలు, నౌకా చిహ్నము గల నాణ్యాలు, వీటిని ముద్రించినటువంటి రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి ని భానుడు అనేటువంటి రాజు సముద్రాధిపతి అని అభివర్ణించడం జరిగినది. సో ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క పాలనా కాలంలో గొప్ప బౌద్ధమతాచార్యుడు ఆచార్య నాగార్జునుడు కలదు. బహుశా లాస్ట్ టైం ఇది కూడా క్వశ్చన్ అనుకుంటా. ఆచార్య నాగార్జునుడు ఏ శాతవాహన రాజు సమకాలీనుడు అని క్వశ్చన్ అడిగిండి అనుకుంటా. ఒకటి ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క సమకాలీనుడు. ఈ ఆచార్య నాగార్జునుడు అనేటువంటి అతడు యజ్ఞశ్రీ శాతకర్ణి గొప్పతనాన్ని గురించి తెలుపుతూ సృహల్లేఖ అనేటువంటి గ్రంథాన్ని వ్రాయటం జరుగుతుంది. ఈ గ్రంథము ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీ శాతకర్ణికి అంకితం ఇచ్చేస్తాడు. ఈ గ్రంథము ప్రతి విద్యార్థి కంఠస్థం చేయదగిన గ్రంథం అని ఏ చైనా యాత్రికుడు పొగిడినాడు? ఇత్సింగ్ అనే చైనా యాత్రికుడు పొగిడాడు. ఈ గ్రంథాన్ని సృహల్లేఖ అనే గ్రంథాన్ని లేఖల రూపంలో రాసింది ఎవరు? ఆచార్య నాగార్జునుడు. ఎవరికి ఇచ్చాడు? యజ్ఞశ్రీ శాతకర్ణికి. ఈ గ్రంథాన్ని పొగిడిన చైనా యాత్రికుడు ఎవరు? ఇత్సింగ్. సో ఈ గ్రంథాన్ని తీసుకున్నటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుడి నుండి సృహల్లేఖ అనే గ్రంథాన్ని తీసుకున్న యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుడికి పారావత విహారము అనే కట్టడాన్ని నిర్మాణం చేశాడు. ఆయన యొక్క నివాసం కోసం ఎక్కడ? నాగార్జున కొండ అనేటువంటి ప్రదేశంలో. ఎవరు నిర్మాణం చేశారు? యజ్ఞశ్రీ శాతకర్ణి. ఎవరి నివాసం కోసం? ఆచార్య నాగార్జునుడి యొక్క నివాసం కోసం. ఏమి నిర్మాణం చేశాడంటున్నాం? పారావత విహారాన్ని. ఎక్కడ నిర్మాణం చేశాడంటున్నాం? నాగార్జున కొండలో. మరి ఈ పారావత విహారాన్ని గురించి పొగిడిన చైనా యాత్రికుడు ఎవరు? పాహియాన్ అనే చైనా యాత్రికుడు పొగడడం జరిగినది. పాహియాన్ అనే చైనా యాత్రికుడు పొగిడాడు. ఏమని పొగిడాడు అంటే ఇది 5 అంతస్తులలో ఉన్నదని, ప్రతి అంతస్తులో కొన్ని వందల గదులు ఉన్నాయని, ప్రతి అంతస్తు కూడా వివిధ రకాలైనటువంటి ఆకారాలలో, పావురం ఆకారములో, సింహం ఆకారములో, ఏనుగు ఆకారములో, ఇట్లా
వివిధ రకాలైన ఆకారాలలో ఉన్నాయని, ప్రతి గదికి గాలి, వెలుతురు, నీరు బాహటముగా వచ్చేదని పారావత విహారాన్ని గొప్పతనాన్ని గురించి తెలుపుతూ యజ్ఞశ్రీ శాతకర్ణి అనేటువంటి అతను నిర్మించిన ఈ కట్టడాన్ని పాహియాన్ అనేటువంటి చైనా యాత్రికుడు పొగడడం జరుగుతుంది. బహుశా సింపుల్గా ఉండాలా, యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుడి నివాసం కోసం పారావత విహారాన్ని నిర్మించాడు. ఇది చాలా అద్భుతంగా ఉన్నదని పొగిడింది ఎవరు? పాహియాన్. సో ఇక్కడ పొగరడం అనేటువంటి అంశాలు కన్ఫ్యూజన్ కాబట్టి పా అనేది గుర్తుంచుకోవాలా. పారావత విహారాన్ని పొగిడిన వ్యక్తి పాహియాన్. సృహల్లేఖ అనే గ్రంథాన్ని పొగిడిన వ్యక్తి ఎవరు? ఇత్సింగ్. ఈజీగా గుర్తుంటుంది. రైట్, ఓకే. యజ్ఞశ్రీ శాతకర్ణి, ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అడిగాడు. అంటే ఇప్పుడు యజ్ఞశ్రీ శాతకర్ణి ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు? ఆచార్య నాగార్జునుడికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. తన కుమారులకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వట్లే యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈ పరిస్థితిలో ఒక శాతవాహన యువరాజు, బహుశా ఇతని కుమారుడు కావచ్చు, ఒక శాతవాహన యువరాజు అనేటువంటి ఒక శాతవాహన యువరాజు ఆచార్య నాగార్జునుడు అనేటువంటి అతన్ని హతమార్చడం జరిగిందట. ఎందుకు? మా నాన్నగారు మాకు కాకుండా ఇతనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు అనేటువంటి ఆక్రోశంతో ఒక శాతవాహన యువరాజు చేతిలో ఆచార్య నాగార్జునుడు మరణించినాడు అని ఎవరంటున్నాడు? ఒకటి ఆచార్య నాగార్జునుడిని హతమార్చినాడని సోమదేవుడు అనేటువంటి కవి ఏ గ్రంథములో? కథాసరిత్సాగరం అనేటువంటి గ్రంథములో. సోమదేవుడు అనేటువంటి అతడు కథాసరిత్సాగరం అనే గ్రంథములో ఆచార్య నాగార్జునుడు అనేటువంటి అతడు ఒక శాతవాహన యువరాజు చేతిలో మరణం చెందినాడు అనేటువంటి అంశాన్ని తెలపడం జరుగుతుంది. మరి ఏమిటి ఆచార్య నాగార్జునుడు అంటే? ఆచార్య నాగార్జునుడు అనేటువంటి అతడు గొప్ప కవి, తత్వవేత్త, మతవేత్త, శాస్త్రవేత్త, ఇట్లా ఒక గొప్ప గురువు. ఒక క్వశ్చన్ అడగవచ్చు, ఒకవేళ ఈ క్రింది వారిలో తత్వవేత్త, కవి, శాస్త్రవేత్త, మతవేత్త అని ఎవరిని అంటారు అని అంటాడు. సింపుల్గా అంటాడు. ఎవరైనా అంటారు? ఆచార్య నాగార్జునుడు అంటారు. ఈ ఆచార్య నాగార్జునుడు చూద్దాం. సృహల్లేఖ, ప్రజ్ఞాపారమిత శాస్త్రము, రసరత్నాకరం, మాధ్యమిక శాస్త్రము వంటి దాదాపు మొత్తం 24 సంస్కృత భాషా గ్రంథాలు రాశాడు. ఎవరైనా? ఆచార్య నాగార్జునుడు. ఈ ఆచార్య నాగార్జునుడు అనేటువంటి అతడు మహాయాన బౌద్ధ మతం, శూన్యవాదము, రసాయనికవాదము అనేటువంటి అద్భుతమైనటువంటి అంశాలను ప్రపంచానికి తెలియచేయడం జరుగుతుంది. ఈ ఆచార్య నాగార్జునుణ్ణి ఇండియన్ ఐన్స్టీన్ అంటారు. ఐన్స్టీన్ అనేటువంటి అతడు ఒక అంశాన్ని వెలుగులోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ ఐన్స్టీన్ అనేటువంటి అతడు సాపేక్ష సిద్ధాంతాన్ని నిరూపించడం జరుగుతుంది. మరి ఇప్పుడు సాపేక్ష సిద్ధాంతాన్ని తెలియజేసింది ఎవరు? ఆచార్య నాగార్జునుడు. మొదట దాన్ని నిరూపించింది ఎవరు? ఐన్స్టీన్. కాబట్టి ఇండియన్ ఐన్స్టీన్ అంటారు. వాడు క్వశ్చన్ అడగవచ్చు, సాపేక్ష సిద్ధాంతం మొదటి ఈ క్రింది వారిలో ఎవరికి సంబంధించినది అని అంటాడు వాడు క్వశ్చన్. అంతే. సాపేక్ష సిద్ధాంతం మొదట ఆచార్య నాగార్జునుడికి సంబంధించింది. దాన్ని నిరూపించింది ఎవరు? ఐన్స్టీన్. కాబట్టి ఈ ఆచార్య నాగార్జున్ని ఇండియన్ ఐన్స్టీన్ అని అంటారు. ఈ ఆచార్య నాగార్జునుణ్ణి ఇండియన్ మార్టిన్ లూథర్ అంటారు. ఓకేనండి, ఇండియన్ మార్టిన్ లూథర్ అంటారు. ఎందుకు ఇండియన్ మార్టిన్ లూథర్ అనాలా అని అంటే, ఆనాడు
జర్మనీ దేశంలో మార్టిన్ లూథర్ అనేటువంటి అతడు క్రైస్తవ మతాన్ని ప్రత్యాద్భుతంగా వ్యాప్తి గావించడం జరుగుతుంది. మరి ఇతడు ఏం చేశాడు? మహాయాన బౌద్ధ మతాన్ని అత్యధికంగా వ్యాప్తి చేశాడు. కాబట్టి ఇండియన్ మార్టిన్ లూథర్ అన్నాడు. ఈయనకి బుద్ధుడు అంటే విపరీతమైన అభిమానం కాబట్టి రెండవ బుద్ధుడు అన్నారు. బహుశా ఈ అంశాల నుండి ఒక్క క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి లాస్ట్ ఇయర్ అడిగాడు క్వశ్చన్. ఏమని? ఆచార్య నాగార్జునుడు ఏ శాతవాహన రాజు సమకాలీనుడు? ఎవరు సమకాలీనుడు అంటున్నాం? యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క సమకాలీనుడు. ఇక ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి తర్వాత విజయశ్రీ శాతకర్ణి, చందుశ్రీ శాతకర్ణి, మూడో పులోమావి అనేటువంటి రాజులు పరిపాలన చేయడం జరుగుతుంది. ప్రధానముగా విజయశ్రీ శాతకర్ణి అనేటువంటి అతడు విజయపురి అనే కట్టడాన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. ఒకటి విజయశ్రీ శాతకర్ణి అనేటువంటి అతడు విజయపురి అనే కట్టడాన్ని నిర్మాణం చేశాడు. తన పేరు మీదుగా ఏ కట్టడాన్ని నిర్మాణం చేశాడు? విజయపురి. ఆ విజయపురి తర్వాత ఎవరికి రాజధాని నగరంగా ఉంటుంది? ఇక్ష్వాకులు అనేటువంటి వారికి రాజధాని నగరంగా మారుతుంది. సరే, ఇది తర్వాత చూద్దాం. ఆ తర్వాత రాజు అయింది ఎవరు? చందుశ్రీ శాతకర్ణి. అంత ఇంపార్టెంట్ ఏం లేదు. ఆ తర్వాత ఎవరైనా మూడవ పులోమావి. ఈ మూడవ పులోమావి శాతవాహన రాజులలో 30వ రాజు. మరి శాతవాహన రాజ్యాన్ని 30 మంది రాజులు 450 సంవత్సరాలు పరిపాలించారు అని తెలిపే పురాణం ఏమిటి? మత్స్య పురాణం అనేటువంటి గ్రంథం. బహుశా ఈ అంశం కూడా మనకు తెలవాల. ఈ మూడో పులోమావి అనేటువంటి అతడు న్యాకధోని అనేటువంటి శాసనం వేయించాడు. ప్రాకృత భాషలో వేయించాడు. బహుశా ఇది ఎక్కడున్నది? బళ్ళారి, కర్ణాటకలో ఉండినది. మూడో పులోమావి అనేటువంటి అతడు శాతవాహన రాజులలో చివరివాడు. ఈ న్యాకధోని శాసనం ఒకటి శాతవాహన రాజ్యం క్షీణింపు పరిస్థితులను గురించి, గుల్మి అనేటువంటి గ్రామాల సమూహ పరిపాలనా వ్యవస్థను గురించి తెలుపుతా ఉన్నది. 5 నుండి 10 గ్రామాల సమూహాన్ని గుల్మి అంటారు. సో ఈ గుల్మి అంశాన్ని వివరించే శాసనం న్యాకధోని శాసనం. దాన్ని వేయించినది మూడో పులోమావి. సో ఈ అంశాలు మనకి తెలవాల. సో షార్ట్ అంశాలు, పైపైన ఉన్నటువంటి అంశాలు అడుగుతాడు. అంత ఇబ్బంది అంశమేం లేదు, భయపడాల్సిన అవసరం అస్సలే లేదు. 1కి 2 సార్లు వినండి. ఇన్స్పైర్ ఇండియా ఆన్లైన్ అకాడమీ మీకు అద్భుతమైనటువంటి క్లాసులను వివరిస్తూ ఉన్నది. కావలసిన అభ్యర్థులు ఇంకా డౌన్లోడ్ చేసుకోండి. చాలా అద్భుతంగా, చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. 2 రాష్ట్రాలలో ఇన్స్పైర్ ఇండియా ఆన్లైన్ అకాడమీ చాలా అద్భుతమైనటువంటి పురోగతి సాధిస్తూ ఉన్నది, గమనించండి.